తెలుగు రాష్ట్రాల్లో ఉగాదిని చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కానీ విజయనగరం జిల్లా బాడంగి మండలం గజరాయుని వలసలో మాత్రం ఉగాది తరువాత 5వ రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు. అంటే మనకు 2025 మార్చి 30వ తేదీ ఉగాది పండుగ వస్తే ఈ గ్రామవాసులు మాత్రం ఏప్రిల్ 3న ఉగాది పండుగ జరుపుకుంటారు. పూర్వ సాంప్రదాయం ప్రకారం ఈ గ్రామంలోని అర్చకులు నిర్వహించిన ముహూర్తానికి ఏరువాక నిర్వహించి ఉగాది పండుగను జరుపుకోవటం అనేది కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఫాల్గుని బహుళ అమావాస్య తిథిలో తెలుగు సంవత్సరంలోని చివరి రోజు ముగుస్తుంది. ఆ తరువాత కొత్త ఏడాది, కొత్త ఋతువు, కొత్త మాసం ప్రారంభమవుతుంది. అందుకే ఆ రోజును ఉగాది పర్వదినంగా జరుపుకుంటారు. ఇది మన తెలుగువారు జరుపుకునే సాంప్రదాయబద్ధమైన పండుగ. అయితే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఈ కొత్త సాంప్రదాయం చిగురించింది. ఏప్రిల్ 3వ తేదీన గ్రామస్తులందరూ ఆ ఊరిలోని రామాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేకువజామున 4:38 ఏరువాక నిర్వహించి అదే రోజు ఉగాది పండుగ జరుపుకుంటారు. పూర్వం ఈ గజరాయుని వలస గ్రామాన్ని అగ్రహారంగా పిలిచేవారని చెప్తున్నారు గ్రామస్తులు. ఈ ఊళ్ళో సుమారు 100 నుంచి 150 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవని అంటున్నారు. ఉగాదిని ప్రత్యేకంగా జరుపుకోవటం అనేది పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోందని చెప్తున్నారు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేసి తమ గ్రామ దేవత బంగారమ్మ తల్లి పేరు మీద ముహూర్తం పెడతారని గ్రామస్తులు చెప్తున్నారు. ఇలా ముహూర్తం నిర్ణయించిన తరువాతే రైతులు, రైతు కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తారని అంటున్నారు. ఈ గ్రామంలో వ్యవసాయ రైతులు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ పండుగ అయిపోయిన వెంటనే భూమి సాగు చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఉగాది నాడు మంచి ముహూర్తం నిర్ణయించి వ్యవసాయ పనులు చేపడితే జూన్ నాటికి వర్షాలు బాగా పడి పంట బాగా సాగవుతుందని గ్రామస్తుల విశ్వాసం. అందుకే ఇలా ప్రత్యేకంగా ఉగాది పండుగను జరుపుకుంటున్నారు ఈ ప్రాంతవాసులు. For more videos like this, subscribe Big TV channel.